ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది భయ్యా. ఏం లేదు, మన 'పుష్ప' ఫిలిం రిలీజ్ అయింది కదా మొన్న డిసెంబర్ 5కి. ఈ ఫిలిం రిలీజ్ అవ్వడం ఏమో గానీ రియల్ లైఫ్‌లో చూసుకున్నట్టయితే ఒక అమ్మాయి చనిపోయింది. మీకు తెలిసే ఉంటది ఒక ఆమె. సో, అమల అనే ఒక ఆమె చనిపోయింది సంధ్య థియేటర్ దగ్గర హైదరాబాద్‌లో. సో, ఇలా చనిపోవడానికి కారణం ఏందనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటే ఉంటది. ఏం లేదు, ఆ రోజు మన అల్లు అర్జున్ గారు రావడము థియేటర్‌కి. అక్కడ ఫ్యాన్స్ అంతమంది ఉండడం, తొక్కేఆటలో చనిపోవడం ఆమె. అండ్ అలా కొడుకు చికిత్స పొందుతూ ఉండే. సో, ఇలా ఉన్నప్పుడు మన అల్లు అర్జున్ గారు డిసెంబర్ 6 రోజు వచ్చేసరికి చెప్పారు, ఒక 25 lakhs ఇస్తాము అండ్ ప్లస్ తనకు అయ్యే హాస్పిటల్ ఖర్చు మొత్తం చూసుకుంటామని కూడా చెప్పారు. సో ఓకే, ఇదంతా బాగానే ఉంది. అయితే వీళ్ళు మీద అరెస్ట్ ఏమో వస్తుందేమో అనుకొని అల్లు అర్జున్ గారు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారన్నట్టు తెలిసింది కొంచెం ఇన్ఫర్మేషన్. సో ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి ఎలా అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఈ రోజు అంటే డిసెంబర్ 13th చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆమె చనిపోయింది చూడండి, అక్కడ నుంచి కొంతమంది కలిసి అరెస్ట్ చేశారు అన్నట్టు వినిపిస్తుంది. అరెస్ట్ వారెంట్ ఇచ్చారు అన్నట్టు వినిపిస్తుంది. సో దాని వల్ల మన అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు అన్నట్టు తెలుస్తుంది. ఎంతవరకు న్యాయం కాదనేది ఇక డైరెక్ట్ తెలిసిపోతుంది. ఓకే, ఇది పర్వాలేదు. ఇక రియల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ పాయింట్లు మాట్లాడుకుంటే, మూవీ రియల్ లైఫ్ ఆ 25 lakhs ఇవ్వడం అనేది కొంతమంది ఏమంటున్నారు అంటే అది చాలా తక్కువ అమౌంట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక ప్రాణం పోయింది భయ్య. ప్రాణం అంటే ఏదైనా అనుకోకుండా పోయింది అని అంటే ఒక మాట. అది ఒక నార్మల్ ఫిలిం, అంటే నార్మల్ అంటున్నాను ఇలా అనుకోకండి. ఒక ఫిలిం కోసము అందులో తొక్కాటలో అంటే అది ఒకసారి ఊహించుకుంటేనే ఏంటి భయ్య ఫీలింగ్ కోసం అన్నట్టు అనిపిస్తుంది. సో అది గుర్తుంచుకోండి. సో ఆ వేరియేషన్లో గుర్తుంచుకున్నా కూడా ఆ ఫిలిం ఇది ఎక్కడికో వెళ్ళేటట్టే ఉన్నది. సో ఇది ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు, చూద్దాం. మన ఎక్కువ కూడా నేను సాగదీయను. కానీ ఒక మాట చెప్తున్నాను భయ్య, మన అల్లు అర్జున్ గారు A1గా అయితే అరెస్ట్ అయిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే అక్కడ ఏమంటారు, సంధ్య థియేటర్ ఓనర్ కానీ వీళ్ళందరూ కానీ కూడా అరెస్ట్ చేశారన్నట్టు తెలుస్తుంది. ఓకే, ఈ పాయింట్ ఇంకొకటి పక్కకు పెడితే మన తెలంగాణ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అన్నట్టు తెలిసింది. సో ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీ ఒపీనియన్ ఏందనేది నేను కామెంట్లో అడగదలుచుకోలేను. ఎందుకంటే ఇది ఒక పక్కకు మన అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు అనే న్యూస్ అయితే చాలా స్ప్రెడ్ అవుతుంది. దీనికన్నా ముందు మన మంచు ఫ్యామిలీకి సంబంధించింది కూడా చాలా ఇప్పుడు న్యూస్ స్ప్రెడ్ అయింది. సో అది ఇప్పుడు అదే పెద్ద హాట్ టాపిక్ అంటే, ప్లస్ ఇది ఇంకొక పెద్ద హాట్ టాపిక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక రిపోర్టర్స్ కూడా చాలామంది తిరుగుతున్నారు మన అల్లు అర్జున్ చుట్టూ. అది మీకు తెలుస్తుంది, కొన్ని న్యూస్ చూసే ఉంటారు. సో ఇన్ఫర్మేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంది, మరి ఏం అయితే బెటరు, మరి దీనికి జస్టిస్ ఎలా అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. అల్లు అర్జున్ గారు అయితే మంచి వ్యక్తి, అట్లా అంటలేను. అట్లా డ్యూ టు ఎక్స్పైర్ గురించి మాట్లాడుకున్నా కూడా, ఇటు పక్కకు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నా కూడా మనం ఏది చెప్పలేము. జస్ట్ క్వైట్గా ఉండేసి సో ఎలా ఉంటే అలా అవుతుంది. అందరు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ ఒపీనియన్ ఏందనేది ఈ న్యూస్ పైన కామెంట్ చేయండి. అండ్ ఇదన్నట్టు వీడియో.